అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు నాగేశ్వరరావు మిడిదొడ్ల, భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని. అదేవిధంగా మనుగురు డిపోలో 32 ఐర్ బస్సు డ్రైవర్లు ఏవైతే ఉన్నాయో వాటిపై పనిచేస్తున్నటువంటి డ్రైవర్ల సంఘానికి గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈరోజు ఈ సమ్మె కొనసాగడానికి ప్రధాన అంశం నేలపట్ల రాజశేఖర రెడ్డి 10వ తారీఖు డ్యూటీ నిమిత్తమై డిపోకు వచ్చిన సమయంలో ఉన్నటువంటి ఈ గేట్లో ఉన్నటువంటి బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా ఆల్కహాల్ టెస్ట్ పర్సంటేజ్ని ఏదైతే తీసుకుందామని చెప్పి సెక్యూరిటీ గార్డు, విజిలెన్స్ అధికారులు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో 52 పాయింట్లు పర్సంటేజ్ రావటం, ఆయన డ్యూటీకి ఆపడం జరిగింది. ఈ డ్యూటీ ఎందుకు ఆపారు అని చెప్పి ప్రశ్నిస్తే 52% ఆల్కహాల్ పర్సంటేజ్ రావటం వలన నేను డ్యూటీకి ఆపాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఈ మిషన్లో ఏదో సాంకేతిక లోపం ఉందని అనుమానం వచ్చినటువంటి తమ్ముడు నేలపట్ల రాజశేఖర రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా టెస్ట్ చేయించుకొని ఆ టెస్ట్ రిపోర్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినప్పుడు దాన్ని కూడా పరిగణలో తీసుకోలేదు. దీన్ని కూడా మీరు పరిగణలో తీసుకోలేదు కాబట్టే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయించుకొని ఆల్కహాల్ పర్సెంటేజ్ నా శరీరంలో ఉందా లేదా అని చెప్పేసి నేను టెస్ట్ చేయించుకొని ఆ టెస్ట్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఆ టెస్ట్ని కూడా రిపోర్ట్ని పరిగణలో తీసుకోకపోవటం. డిఎం గారు నిరంకుశంగా ఈ డ్రైవర్ని విధులకు ఆఫ్ చేయండి, ప్రజా రవాణా సౌకర్యార్థం ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా డ్రైవర్ల నియామకం జరగాలని చెప్పేసి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలలో వ్యక్తిగత విషయాల్లో కూడా రాజశేఖర రెడ్డి వ్యక్తి అనేవాడు ఎటువంటి వ్యక్తి అనే దాన్ని కూడా పరిగణలో తీసుకుంటే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నా. ఈ అభిప్రాయం మేరకే డిఎం గారి దగ్గర కలిసి డిఎం గారు మీరు మీ అధికారం ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఈ రోజు కాకపోయినా రేపైనా రాజశేఖర రెడ్డిని మేము విధుల్లోకి తీసుకుంటామని చెప్పి చెప్పండి. ఆ మాటను పరిగణలో తీసుకొని విధుల్లోకి మన డ్రైవర్లందరూ వస్తారు అని చెప్పినా కూడా వారు ఏమాత్రం స్పందించకపోవటం. స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారు నేను సంప్రదింపులు చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి డిపో మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళటం, ఆ వెళ్ళిన ఎస్ఐ గారు ఇంకా బయటికి రాలేదు. బయటకు వచ్చిన తర్వాత వారు చెప్పినటువంటి రిపోర్ట్ని ఆధారం చేసుకొని వీళ్ళందరూ కూడా విధులకు పోతారు అని చెప్పేసి వీరి డిమాండ్స్ ఏవైతే ప్రధాన డిమాండ్లు 3 ఉన్నవి. 3ఇంటిలో గేట్లో ఉన్నటువంటి బ్రీదింగ్ ఎనలైజర్ సాంకేతిక లోపం ఉంది కాబట్టి కొత్తదాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ప్రతి దానికి ఐర్ బస్సు డ్రైవర్లని వేధింపులకు గురి చేస్తున్నటువంటి ఈ బ్రీదింగ్ ఎనలైజర్ ద్వారా వచ్చే టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ టెస్టులన్నింటినీ కూడా మరొకసారి పరిగణలో తీసుకొని వారందరికీ న్యాయం చేసేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుందని 32 బస్సులపై చేస్తున్నటువంటి 74 మంది డ్రైవర్లందరూ కూడా ఏకకంఠంతో నిరసన తెలియజేస్తున్నారు. నా పేరు నేలపట్ల రాజశేఖర రెడ్డి. నేను మనుగూరు ఎయిర్ బస్ డ్రైవర్ని. నేను 10వ తారీఖు డ్యూటీకి వచ్చాను. నన్ను గేట్లో ఉన్న సెక్యూరిటీ ఆల్కహాల్ చెకింగ్ కోసం నన్ను ఊదిచ్చారు. నాకు 52 పాయింట్లు వచ్చిందని చెప్పారు. కానీ అది కరెక్ట్ కాదని అన్న తర్వాత ఎమ్మటే నేను మన స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అక్కడ కూడా రీడింగ్ చెక్ చేయించుకున్నా. అక్కడ 0 వచ్చింది. అది బట్టకొచ్చి చూపెట్టినా కూడా ఈయన అసలు లెక్క చేయట్లేదు డిఎం గారు. దాంతో మాకు సంబంధం లేదు. పోలీస్ స్టేషన్ మా పరిధిలోది, మాకు స్టేషన్ మాకు సంబంధం లేదు అని మమ్మల్ని డ్యూటీ ఆపేశారు. మా డ్యూటీ మాకు వచ్చేలాక నేను ఇచ్చే మిషన్ మార్చమని కోరుతున్నాను. బీత్ అనలైజర్ ద్వారా చెక్ చేయకూడదు అని చెప్తున్నారు. బీత్ అనలైజర్ అనేది మాండేటరీ, ఎందుకంటే ప్రజల యొక్క ఆ క్షేమాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళ ప్రయాణం బాగుండాలనే ఉద్దేశంతో ప్రమాదాలు జరగకూడదని ప్రతి డ్రైవర్ను కూడా మేము బీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి తర్వాతనే వాళ్ళని విధులకు అనుమతించడం జరుగుతుంది. కానీ మన ఆర్టీసీ డ్రైవర్లు పొద్దున్న నుండి 30 బస్సులు వెళ్ళాయండి. చెక్ చేసాము అదే మిషన్ తోటి, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. వెళ్ళాయి బస్సులు. కానీ ఐర్ బస్సు డ్రైవర్లు మాత్రం ఆ మిషన్ మీద అపోహ ఉందని మేము వెళ్ళామని చెప్పారు. ఆ మిషన్ కూడా మేము కాలిబ్రేషన్ పంపిస్తాము, మీకు అనుమానం ఉంటాయని కూడా చెప్పాము అపోహ ఉంటే. దానికి కానీ వాళ్ళు నిరాకరించారు. విధులు బహిష్కరించి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కంపల్సరీ వాళ్ళు విధులకు హాజరై ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని నేను ఈ సందర్భంగా కోరుచున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.